ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనములు అందరం కలిసి ఏకస్వరంతో చదువుకుందాం. That in the dispensation of the fullness of times he might gather together in one all things in Christ, both which are in heaven and which are on earth, even in him, in whom also we have obtained an inheritance, being predestinated according to the purpose of him who worketh all things after the counsel of his own will. ఎఫెసీ గ్రంథంలో 8 రకములైన ఆశీర్వాదములు తండ్రి వలన, కుమారుని వలన మరియు పరిశుద్ధాత్మ వలన మనకి అనుగ్రహించబడుటకు క్రీస్తు యేసు పరలోకమందు ఉన్నాడని పౌలు చెప్పుచున్నాడు. సో క్రీస్తు పరలోకమందు ఉన్నందుకు ఇట్టి ఆత్మీయ ఆశీర్వాదములు మనకి కలుగుతున్నాయి. క్రీస్తునందు అంటే మీకు చెప్పి ఉన్నాను, ఆయన స్వభావము, ఆయనతో సంబంధము, ఆయనతో పాటు పరిచర్య మరియు ఆయనతో శ్రమ అనుభవించుట, ఆయనతో స్వాస్థ్యము పంచుకొనుట, యాత్రికులుగా ఈ లోకంలో ఉండుట. ఇది చాలా ప్రాముఖ్యమైనది, మనుషులకు అర్థం కాదు. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, నీవు ఈ లోకంలో అన్నీ సంపాదించుకుని నిత్యము నీ యొక్క ఆత్మ నశించుచున్న దాని గురించి ఆలోచించకపోతే ఎట్లా అని. మనము ఈ ప్రయాణంలో ఉన్న ఈ జీవితం గురించి బాల్యంలో ఏమో శిక్షణ గురించి జీవితాంతము నేర్చుకోవడంలో అయిపోతుంది. 20 సంవత్సరాల తర్వాత ఉద్యోగం సంపాదించడంలో అవుతుంది. తర్వాత వివాహం చేసుకుని పిల్లలు ఆ బాధ్యతలు చేస్తాము. తర్వాత 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిపోతే ఏ విధంగా బతుకుతానని చెప్పి దాని ప్రిపరేషన్ ఉంటుంది. కానీ నిత్యము బ్రతుకుచున్న మన యొక్క జీవాత్మ గురించి మనకి పట్టింపు లేకుండా వెళ్ళిపోవచ్చున్నది. అందుకే సంఘములను ఆ విషయంలో జ్ఞానం ఇచ్చి నడిపించుటకు దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఈ యొక్క విషయం తెలియపరుస్తున్నాడు. ఆత్మీయ ఆశీర్వాదం క్రీస్తునందు అనుగ్రహించబడుతుంది. క్రీస్తునందు ఆత్మీయ ఆశీర్వాదములు అనుగ్రహించబడుతున్నాయి. అవి 8. మొదటి 2 ఆశీర్వాదములు తండ్రి వలన, తండ్రి నుండి ఇవ్వబడుతుంది. మొట్టమొదటిది ఆయన ఎన్నిక చేసుకొని ఉన్నాడు, హి హస్ చోజన్ యు. రెండోది ఆయన దత్తపుత్రుడుగా నిన్ను స్వీకరించి ఉన్నాడు. తర్వాత కుమారుడు వలన మొట్టమొదటిది నీకు విమోచన కలిగింపజేస్తున్నాడు. పాపము నుండి, పాపపు స్థితి నుండి విమోచన కలిగింపజేస్తున్నాడు. విమోచనలోనే నీకు క్షమాపణ ఉన్నది. కుమారుడు దగ్గర వలన విమోచన మరియు క్షమాపణ. మరి 2 ఆశీర్వాదములు కుమారుడు వలన కలుగుతున్నాయి. ఒకటేమో ఎన్లైట్మెంట్ అనగా జ్ఞానోదయము, వెలిగించబడుట. దేనితో వెలిగించబడతావు? దేవుని జ్ఞానముతో, బుద్ధితో, వివేచనముతో వెలిగించబడతావు. 15వ వచనం తర్వాత దాన్ని లోతుగా దాన్ని నేర్చుకుంటాం. ఎందుకనగా అపోస్తలుడైన పౌలు ఆ 2 విషయాల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాడు. సో వెలిగించబడుట అనేది క్రీస్తు వలన 3వ ఆశీర్వాదము. 4వది విస్తరించబడుట అనగా అత్యధికంగా ఇవ్వబడుట. ఏంటి ఇవ్వబడుతుంది? ఆయనలో అనేకమైనవి ఇవ్వబడుతున్నాయి. ముఖ్యంగా స్వాస్థ్యం అనేది ఇవ్వబడుతుంది. స్వాస్థ్యముతో విస్తరించబడుట. ఇక్కడ ఈ స్వాస్థ్యము అనే ఈ పదము గ్రీక్ భాషలో 2 విభిన్నమైన అర్థములు కలవు. మొట్టమొదటిది క్లేరో అంటే చీట్లు వేసి వాని అదృష్టము ఒకవేళ ఉంటే అదృష్టపూర్వకంగా వాడు ఎన్నుకోబడుట, వానికి ఆస్తి ఇవ్వడం. ఎవరో 2 ఉన్నారు, వారికి చీట్లు వేసి ఎవడు అదృష్టం వస్తుందో తెలియదు కనుక వాడు అదృష్ట ప్రకారంగా రావడం. అనగా యాక్చువల్లీ పేరు చీట్లు వేసి చేయడమే, కానీ అది ఎవరికి అదృష్టం ఉంటే వస్తుంది, ఎవరికి అదృష్టం లేకపోతే రాదు. రెండోది అదే ఆ క్లీరోకే ఇంకొక అర్థం ఏంటంటే వేరే వాని యొక్క ఆ స్వాస్థ్యము, ఆస్తి, సంపద ఇంకొకరికి ఇవ్వబడుట. అర్థమవుతుందా? ఒకటేమో దాని అర్థం క్లేరో అంటే దాని అర్థం ఏంటి? అదృష్టం పూర్వకంగా ఎవరికి దొరుకుతుందో, ఎవరికి వస్తుందో తెలియదు. దాని ఇంకొక అర్థం ఏందనగా వేరే వాని యొక్క స్వాస్థ్యము, ఆస్తి అది ఇంకొకరికి స్వాస్థ్యంగా ఇవ్వబడుట. కొత్త నిబంధనలో దీన్ని ఈ వారసత్వమును వ్యక్తిగత స్వాస్థ్యము అనగా ఒక వ్యక్తిది, అది ఆయనది, అది మీకు ఇవ్వబడడం. అర్థమవుతుందా? సో ఇక్కడ క్లేరో అనే ఈ గ్రీక్ పదం ఉపయోగించారు. యాక్చువల్లీ వారసత్వము లేక స్వాస్థ్యము అనే దానికి క్లేరోనోమియా అని అంటారు. క్లేరోనోమియా అంటే స్వాస్థ్యము షరతులతో ఇవ్వబడినది.
కొన్ని షరతులు కూడా ఉండాలి. కొడుకైనప్పటికీ వాడు ఇస్తే వాడు దాన్ని వ్యయపరుస్తాడనే భయముతో కొన్ని షరతులు పెట్టవచ్చు. లేక వాడు అమ్మేస్తాడని చెప్పి మనవడి పేరున రాయవచ్చు. సో ఇవ్వబడుచున్న ఆ స్వాస్థ్యము షరతులతో ఇవ్వబడేది క్లెరోనోమియా అంటారు జనరల్గా. కానీ ఇక్కడ మాత్రం క్లెరో అని అన్నాడు, అనగా ఒకని వ్యక్తిగత పొజిషను ఇంకొకరికి ఇవ్వబడుతుంది. మనది కాదు, మన పితరులది కాదు, దేవునిది, తన కుమారునిది. ఆయన కుమారులుగా మనము పిలువబడుతున్నందుకు ఇప్పుడు ఆయన వలన, క్రీస్తు యేసు వలన మనకి ఈ యొక్క స్వాస్థ్యములతో విస్తరించబడుతున్నాం. ఈ క్లెరోనోమియా అనేది, ఈ స్వాస్థ్యము 2 రకములుగా ఉంటుంది. 2 రకమైన స్వాస్థ్యములు ఉంటున్నాయి. మొట్టమొదటిది షరతులు లేని స్వాస్థ్యము, అనగా ఏ షరతు ఉండదు దానికి, అదొక స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఆస్తి తండ్రిది కుమారుడికి రావడం. ఓకే. రెండోది షరతులతో వచ్చిన స్వాస్థ్యం. షరతులు ఉంటాయి. ఆ స్వాస్థ్యం నీకు రావాలంటే ఆ షరతులకి నీవు తగిన జీవితం నువ్వు జీవిస్తే, దానికి తగినట్టు బ్రతుకుతే నీకు అది ఇవ్వబడుతుంది. ఓకే. ఫస్ట్ది షరతులు లేనిది. ఫస్ట్ది ఏంటి? షరతులు లేని స్వాస్థ్యం. ఇది ఒక మనిషికి ఒకనికి జన్మించినందుకు, ఒకనికి పుట్టినందుకు అది వానికి ఇవ్వబడుతుంది. దిస్ ఈజ్ ఇన్హెరిటెడ్ బికాస్ వన్ ఈస్ బిన్ బోర్న్ టు సంబాడీ. ఒక కుమారుడు పుట్టినందుకు, వాడు పలానా వాని కుమారుడు అయినందుకు వానికి స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. అర్థమవుతుందా? అదే విషయము పౌలు గలతీయ పత్రికలో రాసి ఉన్నాడు. 4వ అధ్యాయం 7వ వచనం చదువు సార్. నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. సో కుమారుడైనందుకు నువ్వేమవుతున్నావు? వారసత్వం పొందుతున్నావు. 2 రకములైన స్వాస్థ్యం ఉంది అని చెప్తున్నాను. మొట్టమొదటిది షరతులు లేనిది. కేవలం నీవు దేవుని కుమారుడైనందుకు, దేవుని అంగీకరించినందుకు, కుమారులుగా పిలువబడకు అధికారం ఇవ్వబడినందుకు, ఆ కుమారుడైనందుకు నీకు స్వాస్థ్యము ఇవ్వబడుతుంది. ఇక దాసుడు కావు. ఇజ్రాయేలీలు, యూదీయులు సినాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడినది. ధర్మశాస్త్రానికి వాళ్ళు బద్దులై ఉండెను, ధర్మశాస్త్రానికి వాళ్ళు లోబడవలసి ఉండెను. అందుకే వారిని గలతీ పత్రికలో వారి గురించి సంబోధించినప్పుడు దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద బాండ్ ఉమెన్, అనగా దాసి కుమారులుగా ప్రస్తావించబడుతుంది. దాసి కుమారులు అంటే అర్థం ఏంటి? వాడు దాసుడే. సో ఈ ఇజ్రాయేలుడు అయ్యుండి, యూదీయుడయ్యుండి, దేవునితో ఒక వాగ్దానం కలిగిన జనాంగం అయ్యున్నప్పటికీ వారు దాస్యము కలిగి ఉన్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రంకి వారు దాసులై ఉన్నారు. కానీ మనం మాత్రం కృప వలన ఆయన్ని యొక్క కుమారులు అవుతున్నందుకు మనము ఇక దాస్యముల లేక ఇప్పుడు ఏమవుతున్నాము? స్వతంత్రులుగా ఉన్నందుకు, కుమారులుగా పిలువబడుతున్నందుకు ఆయన స్వాస్థ్యం నిమిత్తమై మనము హక్కుదారులం అవుతున్నాం. సో జన్మ ద్వారా వచ్చిన స్వాస్థ్యము. ఇప్పుడు క్రీస్తు యేసును అంగీకరించిన వారికి కుమారులను బట్టకు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కుమారులు అనడానికి అధికారం ఎందుకు ఇవ్వాలి? అధికారం ఉంటేనే స్వాస్థ్యం తీసుకోగలవు. సో దేవుని కుమారులుగా నీవు జన్మించినప్పుడే నీకు దేవుని యొక్క స్వాస్థ్యము ఇవ్వబడుతుంది. ఇట్ ఈస్ అన్కండిషనల్. దానికి ఏం షరతులు లేవు. ఆయన అంగీకరిస్తే ఆయన యొక్క స్వాస్థ్యం నీకు వస్తుంది. ఇట్స్ ఆటోమేటిక్. అది అంతే. కుమారుడు అయ్యావంటే నీకు వస్తుంది. పలానా వాడి కుమారుడు చనిపోతే ఆ యొక్క ఆస్తి ఎవరికి వెళ్ళాలి? పలానా రాజు ఆ యొక్క కుమారుడు చనిపోతే ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారుడు ఏమవ్వాలి? ఆ జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు అనుకో, లేక వాడికి దానికి తగిన స్థితిలో లేడనుకో, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? రెండో కుమారుడు ఎదుగుతారు. కుమారులు ఎవరు లేకపోతే అప్పుడు కుమార్ సంగతి ఆలోచిస్తారు. అర్థమవుతుందా? కుమార్తె రాణి అవుతుంది, కుమారుడు అయితే రాజు అవుతాడు. రాజుకు భార్య కూడా రాణియే. కానీ ఏ విధముగా రాజు వారసత్వంలో రాజ్యం వచ్చిందో అలా రాణి అనగా కొడుకులు ఎవరు? తగిన వారు లేకపోతే కుమారులే లేకపోతే క్వీన్ ఎలిజబెత్, ఆయనకి 2 కుమార్తెలు, జ్యేష్ఠ కుమార్తెమే కనుక ఆమెకి రాణి అయ్యింది. రాణికి పెళ్లి చేసుకున్నంత మాత్రం వాడు రాజు కాడు. వాడు రాజుగా పిలువబడతాడు, కానీ యాక్చువల్లీ రాకుమారుడుగా పిలువబడాలి. ఎందుకనగా వారు ఎవరు పెళ్లి వివాహం చేసుకోవాలి? రాజవంశంలోనే చేసుకోవాలి. సో వేరే పిన్న తండ్రి వాళ్ళ కుమారులు కొడుకులు ఉంటే వాళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు. ఆయనకి కింగ్ కాన్సర్ట్ అని పిలుస్తారు. అంటే ఇంకేదో నాకు తెలియదు. కాన్సర్ట్ అంటే రాజు కాడు, కానీ రాజు స్థానంలో ఉన్నవాడు. కానీ రాజు స్థానంలో ఎవరున్నారు? ఇక్కడ
రాని. ఒకవేళ రాజే అయ్యాడు అనుకో, కుమారుడు రాజు అయ్యాడు అనుకో, ఈ సావరిన్. అదే కుమార్తె అయిందనుకోండి, ఆమెకి ఆ అధికారం ఇవ్వబడుతుంది. అర్థమవుతుందా? సో యేసు ప్రభు అంగీకరించిన వారందరికీ ఈ కుమారుడు కుమార్తె యొక్క భేదము లేకుండా అందరినీ ఏం చేశాడు? కుమారులుగా పిలువబడటకు, తన పిల్లలుగా పిలువబడటకు అందుకు అధికారం ఇచ్చాడు. సో ఏ షరతు లేకుండా మనము ఆయన కుమారులు అయినందుకు మనం ఏం కలుగుతాం? మనకి ఏమొస్తుంది? స్వాస్థ్యం వస్తుంది. ఎవరి ద్వారా? క్రీస్తునందు. క్రీస్తునందు, యేసు ద్వారా క్రీస్తునందు వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ అన్కండిషనల్. ఉదాహరణకి మనము ప్రాడిగల్ సన్, ద్రవ్యం వ్యయపరిచిన కుమారుడు గురించి చూస్తే, అక్కడ వాడు తన యొక్క స్వాస్థ్యం నాకు ఇచ్చే అని అడుగుతాడు. తండ్రి ఎందుకు ఇవ్వాలి? నువ్వు సరిగ్గా లేవు, నీ ఫ్రెండ్స్ అని స్నేహితులు మంచివారు గారు, నువ్వు బయటికి వెళ్ళిపోతా, నీకు ఎందుకు ఇస్తా అని గొడవ పెట్టలేదు. ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఎందుకనగా అది వాని యొక్క అధికారమై ఉన్నది. అన్కండిషనల్, కండిషన్ ఏం పెట్టలేడు. సో పంచమని చెప్పినప్పుడు ఏం చేశాడు? 2 భాగములు చేసి, ఒకటి పెద్ద కుమారుడికి, రెండోది పెద్దవాడు అడగకపోయినప్పటికీ ఇచ్చేశాడు. సో ఒకసారి లూక్ 15:24 చదువు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇప్పుడు ఈ కుమారుడికి చూడండి, ఈ కుమారుడికి వాడికి రావాల్సిన ఆస్తి అంతా ఇచ్చేసాడా లేదా? ఆ ద్రవ్యం అంతా ఏం చేశాడు? వాడు ఖర్చు పెట్టేశాడు, వ్యయపరిచాడు, వ్యర్థంగా పోగొట్టుకున్నాడు. తిరిగి కుమారుడుగా పిలువబడడానికి రాలేదు. తిరిగి ఎందుకు వస్తున్నాడు ఆయన? కనీసం దాసిగా ఉంటే నాకు భోజనము, కనీసం ఈ అవమానం ఉండదు కదా అని అట్టి రిపెంటెన్స్ అనగా అట్టి పశ్చాత్తాపపు గుణముతో వస్తున్నాడు. చాలామంది దేవుని దగ్గర తిరిగి వచ్చినాడు, నేను కుమారుడే కదా అనుకుని వస్తారు. దాంట్లో రిపెంటెన్స్ ఉండదు. కుమారుడుగా చూస్తాడో చూడడో తెలియకపోయినాను, కనీసం దాసిగా చూస్తాడేమో, దాసుడిగా చూస్తాడేమో అని ఆయన పశ్చాత్తాపము హృదయంతో పరలోకపు తండ్రికి మరియు నా తండ్రికి నేను పెద్ద అతిక్రమం చేశానని చెప్పి తనకు తాను బుద్ధి తెచ్చుకుని, ఏ పాస్టర్ చెప్పలేదు, ఏ ప్రవక్త చెప్పలేదు, ఏ దూత వెళ్ళలేదు. ఎప్పుడైతే నీవు కుమారుడుగా జాగ్రత్తగా ఉన్నాడు, ఎప్పుడైతే నీవు కుమారుడుగా పిలువబడతావో కొన్ని విషయములలో దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నడిపించాలి. నీవు జ్ఞానహీనముగా, బుద్ధి లేక దేవుని యొక్క స్థానంని విడిచిపెట్టి వెళ్ళిపోతే తిరిగి నీవు దేవుని వద్దకి నీవే రావాలి. అట్టి బుద్ధి నీకు రావాలి. కుమారుడు తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత నీకు ఇచ్చేసాను కదా ఇంకేం లేదు అని అనట్లేదు. తిరిగి వచ్చి ఆయనకి ఏం చేశాడు? కుమారుడు యొక్క స్థానం మరలా ఇచ్చాడు. అర్థమవుతుందా? కండిషన్ లేకుండా మరలా కుమారుడు యొక్క స్థానము ఆయనకి ఇవ్వబడినది. సో ఆ విధముగా షరతు లేకుండా స్వాస్థ్యము క్రీస్తు యేసు వలన మనకు దొరుకుతుంది. రెండోది, ద నెక్స్ట్ కైండ్ ఇస్ ద ఇన్హెరిటెన్స్ విచ్ విల్ బి గివెన్ టు ఫెయిత్ఫుల్ అండ్ ఒబీడియంట్. నమ్మకముగాను మరియు విధేయులుగాను ఉన్న వారికి ఒక స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. కుమారులుగా పుట్టినందుకు నీకు ఇవ్వాల్సింది ఇస్తున్నాడు, కానీ నమ్మకముగా, ఇప్పుడు కుమారులుగా నేనున్నాను. ఇప్పుడు ఎవడైతే నమ్మకముగా, విశ్వాసముతో, నమ్మకముగా, విధేయుడిగా ఉన్నాడు అనుకో, వాడు కుమారుడా కాదా? నీకు అంత నమ్మకం లేదు, అంత విధేయత లేదు, అయినా నీకు కుమారుడువా కాదా? సో నీకు వచ్చిన స్వాస్థ్యము, కుమారుడుగా వచ్చే స్వాస్థ్యం ఒకటైతే, అది కాకుండా ఇంకొక స్వాస్థ్యము కూడా ఉన్నది. ఆ స్వాస్థ్యం ఏంటి అని ఎలా వస్తుందంటే, నమ్మకముగా ఉండాలి, దేవునికి నమ్మకముగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. ఈ 3 లక్షణములు నీలో ఉంటే ఆ స్వాస్థ్యము కూడా నీకు ఇవ్వబడుతుంది. ఒకసారి కొలసి పత్రిక చదువుదాం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు. ఎలా ఎందుకు పొందుతున్నాం మనము? ప్రతిఫలం. ప్రతిఫలం అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి నువ్వు చేయాలి, ఏదో ఒకటి చేసినందుకు దాని ప్రతిఫలముగా ఒక స్వాస్థ్యం వస్తుంది. కుమారుడిగా ఒక స్వాస్థ్యం ఇవ్వబడుతుంటే, ఏదైనా ఒక పని చేసినందుకు దాని ప్రతిఫలముగా కూడా ఇంకొక స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. చూసారా? సో కుమారులు కనుక ప్రతివానికి అధికారం ఉంది. కుమారులు కనుక ప్రతివాడు నేను క్రైస్తవుడినే, నేను నా సంఘం, నాకు దేవుడు ఉన్నాడు, నీకు లేడా, నాకు లేడా, నీకే ఉన్నాడా అని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని యొక్క ఇంకొక స్వాస్థ్యము పొందాలంటే దేవుని యొక్క పని కరెక్ట్గా చేయాలి. దేవుని యొక్క పని ఏదైనాను జాగ్రత్తగా చేయకపోతే ఈ స్వాస్థ్యం మీరు పోగొట్టుకుంటారు. దేవుడి పరిచర్య, ఎటువంటి పరిచర్య అయినను చాలా జాగ్రత్తగా చేయాలి.
జ్ఞానముతో, భయముతో, విధేయతతో, నమ్మకముగా చేయవలసి ఉన్నది. చదువు. మీరేమి చేసినాను ఆ. అది మనుష్యుల నిమిత్తము కాక ఆ. ప్రభు నిమిత్తమని దేవుని మనస్ఫూర్తిగా పరిచర్య చేయుడి. చేయుచున్న క్రైస్తవులు, సంఘంలో ఉన్నవారు అనేక మార్లు వారు చేసే పని ఒక ప్రతిఫలము సంఘంలో చూడాలనుకుంటారు. ఒక బ్రదర్ ఉండేవాడు, ఇక్కడ బాగా పనిచేసేవాడు ఉండేవాడు, వెళ్ళిపోయాడు ఇంకొక సంఘంలోకి. సో ఒక సిస్టర్ ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు అడిగింది, ఎందుకు రావట్లేదు, రావచ్చు కదా అని. అదొక్కటి అడగకు, ఇక్కడ నేను వెళ్ళిచున్న సంఘంలో నాకు చాలా గౌరవం ఉంది, చాలా మర్యాద ఉంది, మంచిగా ఉంది నాకు ఇక్కడ అని అన్నాడు. సో ఆయన సంఘం కిందికి వెళ్తున్నాడు మర్యాద, గౌరవము గురించి. యేసుతో నువ్వు సఫర్ కాకపోతే, అనగా శ్రమ అనుభవించకపోతే ఆయన స్వభావం లేనివాడు, క్రీస్తునందు లేనివాడు. సో అటువంటి స్వభావం నీకు ఉండకుండా ఉండాలని నువ్వు వేరే దగ్గర పోతున్నావు. నేను నిన్నే నా బైక్ నుంచి వస్తున్నప్పుడు ఒక విషయం ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరో ఒకరు. ఎందుకు వెళ్ళిపోతారు ఎవరైనా? వారికి ఇక్కడ నచ్చక కదా. ఇక్కడ కనుక ఇక్కడ పాస్టర్ నచ్చక వెళ్ళిపోతారు. ఇక్కడ కేవలం పాస్టర్లు నచ్చకే మనుషులు ఎవరైనా వెళ్ళిపోతారు. దేవుడు నచ్చక కాదు, నాకు అందరికి వేరే చైర్ ఇచ్చి నాకు వేరే చైర్ ఇవ్వలేదు అని కాదు. ఇక్కడ పాస్టర్ గారి యొక్క వైఖరియో వాని యొక్క స్వభావమో నచ్చక ఉన్న రోజులు ఉండి ఒకరోజు వాడికి నచ్చకపోయినప్పుడు వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే వాడికి నచ్చిన స్థలంకి వెళ్తాడు. నేను అదే మనసులో అనుకుంటున్నాను, ఎవరైనా అంతే కదా ప్రభువా, ఎవరికి నచ్చిన స్థలంలోకి వారు వెళ్తారు ఆరాధించడానికి. అంటే ఇక అది దేవుని ఆత్మనో నా అంతరాత్మనో నాకు తెలియదు. అప్పుడు ఒక మాట నా మదికి వచ్చింది, నీకు నచ్చిన స్థలంకు వెళ్ళేవాడు ఆరాధికుడా, లేక నాకు నచ్చినట్లు ఉండే స్థలములో నువ్వు ఉండుట, నాకు నచ్చిన స్థలములో నా కుమారుడు ఉండుట అనేది ఉత్తమమా? నీకు నచ్చింది నువ్వు వెళ్తున్నావు, నీకు నచ్చినందుకు నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నీకు ఇష్టమైనందుకు నువ్వు నన్ను ఆరాధించడం ఉత్తమమైనదా? నాకు నచ్చినట్లు ఉండులాగున నీకు చేసే స్థలము, నాకు నచ్చినట్లు ఉండుటకు నీకు కష్టపెట్టినను, నీకు చెస్టైజ్మెంట్ అనగా క్రమశిక్షణ చేసినను, నీకు బాధకరముగా ఉన్నను, నాకు నచ్చినట్లు ఉండే స్థలంలో ఉండడం ఉత్తమమా అని ఒక క్వశ్చన్ వచ్చింది. అది నాకు అర్థమవుతుంది కానీ వేరే వాళ్ళకి అర్థం కాదు కదా అనుకున్నాం. సో దేవుని పరిచర్య చేస్తే దాని నిమిత్తమై ఒక స్వాస్థ్యం ఉంటుంది. కానీ అట్టి స్వాస్థ్యం కలిగి ఉండాలంటే నీవు చాలా బహు జాగ్రత్తగా దేవుని యొక్క పరిచర్య చేయవలసి ఉన్నది. పరిచర్య అంటే చాలామంది అనుకుంటారు, పలానా పని చేస్తారు, పలానా పాట పాడతారు, పలానా సామాన్లు ఎత్తారు. దేవునికి పరిచర్యలు అనేక రకమైన, వంటలు కూడా ఒక పరిచర్య అని రకరకాల 13, 12, 14 పరిచర్యలు పౌలు చెప్తాడు. సో పరిచర్యలు అనేక రకమైన పరిచర్యలు, నీ ఇవ్వడం పరిచర్య, నీ ప్రార్థన చేయడము, సంఘం నిమిత్తమై కష్టపడి ప్రార్థన చేయడం అదొక పరిచర్య. సో ఆ పరిచర్య చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. సో లాస్ట్ వరకు ఉండాలి. ఇప్పుడు ఆ బ్రదర్ వచ్చినప్పుడు చాలా మంచి చేసేవాడు, అలా చాలామంది బ్రదర్లు చాలా మంచిగా పని చేశారు, చాలా మంచిగా ఉన్నారు. తర్వాత ఏమైంది? వారికి నచ్చినట్లు వారికి అనిపించకపోతే వారు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆఖరి వరకు ఉండాలి. దేవుడు నీకు అక్కడ నడిపిస్తే నీవు వచ్చావు. పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిసారి ఏం చేస్తాడంటే నీ చెవులు విప్పుతాడు, అతని నీ హృదయం విప్పుతాడు. ఫస్ట్ నీ చెవులు విప్పడానికి ఎవరో ఒక ఆయన పిలిచి నీకు చెప్పినప్పుడు, ఎవరో ఒక స్త్రీ నీకు పిలిచి చెప్తే నువ్వు వారి బట్టి వచ్చేస్తావు. నువ్వు వారి బట్టి వచ్చాను, పరిశుద్ధాత్ముడు వారితో పని చేయించి వారి యొక్క మాటలతో నీ యొక్క చెవిట్లో అది వచ్చినప్పుడు ఆ యొక్క మాటకి లోబడులా ఆత్మ ఆయన నీకు అనుగ్రహిస్తే అప్పుడు నీవు వచ్చావు. ఫస్ట్ పరిశుద్ధాత్మ నీ చెవులు తెరుస్తాడు, తర్వాత నీ హృదయంని తెరుస్తాడు. చెవులు తెలియకపోయినప్పుడు నీ హృదయం ఎప్పుడూ తెరవబడదు. చెవులతో నీవు ఆయన వింటేనే, అందుకే వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము దేవునికి చాలా ఇష్టమైనది. విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టపడతాడు. విశ్వాసం ఉండాలంటే నీవు చాలా అత్యధికంగా దేవుని మాటని వినాలి, దేవుని వాక్యంని వినాలి. లెట్స్ రీడ్ నౌ. నౌ దిస్ ఇస్ ఎ కండిషనల్. ఏంటది అంటే, మొట్టమొదటిది యూ షుడ్ బి ఫెయిత్ఫుల్. నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉండాలంటే చూడండి, ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు బిజినెస్లో. వారిద్దరు బిజినెస్ ఎందుకు చేస్తున్నారు కలిసి? ఒకరి మీద ఒకరి నమ్మకం. కానీ పార్ట్నర్షిప్లోనే అనేక రకమైన గొడవలు వస్తాయి.
ఎందుకు వస్తాయి? వారి నమ్ముకున్న నమ్మకము దెబ్బతింటది కనుక. వీడి నమ్మకం ఉంటే వీడు మోసగించవచ్చు, లేక వీడు నమ్ముకుంటే వీడు మోసగించవచ్చు. సో నమ్మకము బట్టే కలుస్తారు. అదే విధముగా నమ్మకము పోయినందుకే గొడవలు విడిపోతారు. అలాగే క్రీస్తుతో నమ్మకముగా మీరు పనిచేయడానికి వచ్చినను ఎప్పుడైతే మీకు ఆయనతో పొత్తు ఉండదో అప్పుడు ఆ నమ్మకం పోగొట్టుకుంటారు. సో నమ్మకంగా పనిచేయరు. రెండోది, విధేయత చూపిస్తూ పనిచేయాలి. విధేయత ఉంటే ఈ స్వాస్థ్యం నీకు ఇవ్వబడుతుంది. నమ్మకముగా పనిచేస్తే ఈ స్వాస్థ్యం నీకు ఇవ్వబడుతుంది. పట్టుదలతో, అనగా దేవుడు నాకు ఈ స్వాస్థ్యం ఇస్తాడు అని పనిచేస్తే నీకు ఇది ఇవ్వబడుతుంది. సో 2 రకములైన స్వాస్థ్యములు క్రీస్తు వలన కలుగదు. ఒకటి, ఆయన కుమారులు అనబడుటకు స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. రెండోది ఏంటి? నమ్మకము, విధేయత మరి పట్టుదల. ఈ 3 ఉండి దేవుని పనిగానే చేసేవంటే నీకు ఒక డిఫరెంట్ స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. స్వాస్థ్యము కోల్పోగలరు. పాత నిబంధనలో స్వాస్థ్యము అనేకులు కోల్పోయారు. కోల్పోయిన వారు ఉన్నారు. వారికి దేవుడే ఇచ్చాడు స్వాస్థ్యము. అట్టి స్వాస్థ్యము వారు కోల్పోయారు. వారిలో మొట్టమొదటి వాడు ఈసావు. Let's read Genesis 27 verses 35 to 40. ఆదికాండం 27వ అధ్యాయం 35 నుండి 40 వచనాలు చూద్దాం. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి. మొట్టమొదటిది 2 చెప్తున్నాడు. ఒకటేంటి? ఆయన జ్యేష్ఠత్వము, అనగా ప్రథమ కుమారుడు యొక్క డబుల్ పోర్షన్ వస్తుంది. అనగా మా నాన్నకి 1,00,000 రూపాయలు ఉందంటే నాకెంత రావాలి? 75,000 రావాలి. అంతేనా? 25 మా తమ్ముడికి వెళ్ళాలి. డబుల్ పోర్షన్ ఆఫ్ ది హెరిటేజ్. సో ఈ యొక్క స్వాస్థ్యము ప్రథమ కుమారుడికి, జ్యేష్ఠ కుమారుడికి ఎంత ఇవ్వబడాలి? 2 అంతులు ఇవ్వబడాలి. ఆ బర్త్ రైట్, ఆ జ్యేష్ఠత్వము ఏసావు ఏం చేశాడు? అమ్ముకున్నాడు. తప్పు చేశాడు లేదా? ఈ ఆశీర్వాదం మాత్రం అమ్ముకున్నాడా? ఆశీర్వాదము అయితే తల్లి అయిన రెబెకా, కుమారుడైన యాకోబే చేస్తున్నారు. అందుకే అంటున్నాడు, వాడి పేరు తగ్గట్టే వాడు పని చేశాడు కదా అంటున్నాడు తండ్రితో. సో మరి వాడు ఒకటే తప్పు చేసినప్పుడు 2 తప్పులు మోపుచున్నప్పుడు ఇసాకు మధ్యన ఎందుకు రాలేదు? అరే, మొట్టమొదటిది నువ్వు అమ్ముకున్నావు, కానీ రెండోదైతే వాడు తప్పు చేసాడు, మొట్టమొదటి అయితే నువ్వే అమ్ముకున్నావు కదరా అని అనాలి కదా. ఎందుకు అనలేదు? చదువు ఒకసారి, తల చూద్దాం తొందరగా. నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. ఏశావు కపటముతో వచ్చి వాడు తీసుకెళ్ళిపోతే అదేం స్వాస్థ్యము? అనగా అట్లా నీ యొక్క స్వాస్థ్యం ఎవరో తీసుకెళ్ళిపోతారు, పర్లేదా? మరి కపటంతో వచ్చి నీ ఆశీర్వాదం ఎవరో తీసుకెళ్ళిపోతారంట. అప్పుడు నువ్వేం చేయాలి? కపటంలో ఎక్కడ ఉన్నాయా? కపటంతో ఉన్నవారు ఎక్కడ, ఎలా ఉన్నారు, ఎవరున్నారో ఎత్తుక్కుని జాగ్రత్త పడాలి. చదువు. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాను. 2 మార్లు మోసపుచ్చాను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనని చెప్పి. దీవెనలు తీసుకున్నాడు కానీ జ్యేష్ఠత్వము వాడు తీసుకోలేదు. జ్యేష్ఠత్వము వాడికి అడిగాడు, నువ్వేం చేసావు? అమ్ముకున్నావు. దేనికి అమ్ముకున్నావు తర్వాత సంగతి. నువ్వు అమ్ముకున్నావు. వాడు అడిగినప్పుడు నువ్వేం చేయాల్సింది? ఇవ్వకపోయేది ఉండే. వాడికి మోసగించి ఏమి తెలియలేదు. వాడు ఏదో విధంగా అడిగాడు. వాడి యొక్క పరిస్థితి, నీ యొక్క పరిస్థితిని చూసి వాడు అడిగాడు. అడిగినప్పుడు నువ్వేం చేసావు? నీవు అమ్ముకున్నావు, నీవు ఇచ్చేసావు. నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికగాను నియమించి అతని బంధు జనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని. అనగా నీవు వాడికి దాసుడుగా ఉంటావు. నాకేం బ్లెస్సింగ్ లేదా అంటే చెప్తున్నాడు తండ్రి, నీవు నీ బంధువులు ఇంకెవరెవరు ఉన్నారో అందరూ వాడికి దాసులుగా ఉంటారు. ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమి చేయవలనని ఏశావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా, ఏశావు, నా తండ్రి, నీ వద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి. ఒకటే ఉందా?
ఇంకొకటి లేదా? ఒక్క దీవెన డాడీ అని అడుగుతున్నాడు. ఒక్కటేనే ఇవ్వవా? ఒక్కటి కూడా లేదా నీకు నాకు ఇవ్వడానికి అని అడుగుతున్నాడు. నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. వర్షం ఉండదు, భూమిలో సారం ఉండదు. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడ వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదువు అని అతనికి ఉత్తరం ఇచ్చెను. ఆశీర్వాదం ఇయ్యవా అంటే ఉన్నతలకు పరిస్థితి అంతా విప్పి చెప్పాడు. లెట్స్ రీడ్ హీబ్రూ నౌ. హెబ్రీ పత్రిక 12:16 చూద్దాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏంటి? ఒక్క తప్పు, అత్యవసరమైనది. ఆకలితో ఉన్నాడు, కళ్ళు తిరిగిపోతున్నాయి, ప్రాణం పోతుందేమో అనుకునే స్థితిలో ఉన్నాడు అనిపించింటుంది. సో శారీరకంగా చాలా కష్టములో ఉండి తట్టుకోలేని స్థితిలో ఉన్నందుకు అమ్మేసుకున్నాడు అని మనం అనుకోవచ్చు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. సో అటువంటి వాడు భ్రష్టుడు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమును నీవు పోగొట్టుకుంటావో, ఇంకొక దానితో దాన్ని ట్రేడ్ అనగా వర్తకం చేస్తావో, ఇంకొక దాన్ని పని వదిలి ఆ పని చేస్తావో, దీని యొక్క ప్రాధాన్యతను వదిలి ఇంకొక దాని మీద ప్రాధాన్యత పెడతావో, దేవుని దృష్టిలో భ్రష్టుడు, వ్యభిచారి ఎటువంటి వాడో అటువంటి వాడు. ఆల్రెడీ దేవుడు ఇచ్చిన వాడు చిన్న గర్భంలోనే వాడు ఫైట్ చేస్తున్నాడు. దేనికి? ముందు రావాలని. సో జ్యేష్ఠత్వము వాడు కోరుకోవాలని, వాడు రావాలని వాడు ప్రయత్నించినను దేవుడు వాడిని వెనకబెట్టి వీడిని తీసుకొస్తే దేవుడిని ఇచ్చిన ఆశీర్వాదంను వీడేం చేశాడు? అమ్ముకున్నాడు. అమ్ముకున్నందుకు దేవుని దృష్టిలో భ్రష్టుడయ్యాడు. భ్రష్టుడైన వాడికి అనేది అర్థమవుతుందా? దేవుడు ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నావనుకో, భ్రష్టత్వంతో నింపబడతావు, భ్రష్టుడుగా ఉంటావు, నీకు ఎట్టి ఆశీర్వాదం రావు. మొట్టమొదటిసారి నీవు చేసిన దాన్ని బట్టి రెండోసారి వాడిని మోసగించి తీసుకెళ్ళిపోతాడు, నీవు మోసపోతావు. సో ఒక స్వాస్థ్యము ఒక కుమారుడు పోగొట్టుకున్నాడు. రెండో ఉదాహరణ చూద్దాం. రూబేన్ అనువాడు. ఈ యొక్క యాకోబుకి 12 మంది కుమారులు పుట్టారు. మొట్టమొదటి వాడి పేరేంటి? రూబేన్. 1 Chronicles chapter 5 verse 1. మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండేను గాని అనగా వీనికి కూడా డబుల్ పోర్షన్ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఒక మనిషికి, ప్రతి కుమారుడికి జ్యేష్ఠత్వం అనే బ్లెస్సింగ్ ఎవరి వల్ల ఇవ్వబడుతుంది? దేవుని వల్ల ఇవ్వబడుతుంది. ఇతడు జ్యేష్ఠుడై ఉండేను గాని తన తండ్రి పరువును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్రము ఇజ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. సో ఆఖరి కుమారులైన యోసేపు కుమారులకు ఇవ్వబడుతుంది వీని యొక్క జ్యేష్ఠత్వం, అనగా వీని యొక్క ఇన్హెరిటెన్స్, వీని స్వాస్థ్యము. జ్యేష్ఠత్వం రావట్లేదు, కానీ వీడికి రావాల్సిన స్వాస్థ్యం ఎవరికి వెళ్ళిపోతుంది? 11వ యోసేపు యొక్క కుమారులకి ఇవ్వబడుతుంది. ఎందుకనగా వీడు తండ్రి యొక్క కాంక్యుబైన్ అనగా ఉంపుడు గతితో వ్యభిచరించినందుకు అప్పుడు యాకోబు ఏమనలేదని రాయబడినది. ఆయన తెలిసి కూడా గమ్మునైపోయాడు. బహుశా వృద్ధాప్యంలో ఉన్నాడు, కొడుకు పెద్ద అయి ఉన్నాడు, తిరుగుబాటు చేస్తాడనో లేక ఇంకా అవమానంగా ఉంటుందనో ఆయన ఏమి మాట్లాడలేదు. కానీ దేవుడు మాత్రం వదలలేదు. దేవుడు ఆ స్వాస్థ్యం తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. ఎందుకనగా దేవుని యొక్క విషయములో, దేవుని యొక్క అనాయింటెడ్తో చెలగాటమాడితే దేవుడు ఊరుకోడు. దేవుడిచ్చిన ఆధిక్యతనే పోగొట్టుకున్న, దేవుడు నియమించిన తన యొక్క దాసుని, తన యొక్క జనాంగం ఎవరైనాను, మీరు అనుకుంటారు ఓన్లీ ఏంటది పాస్టర్లు, సేవకులు అనుకుంటారు. ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కానీ అభిషేకం ప్రతి క్రైస్తవుడి పైన ఉన్నది. ప్రతి క్రైస్తవుడు అభిషేకము కలిగి ఉన్నవాడై ఉన్నాడు, క్రీస్తునందు ఉన్నవాడై ఉన్నాడు. సో వానితో జాగ్రత్తగా ఉండాలి. వాని గురించి మనము ఏదైనా చెడు మాట్లాడి చెడు చేసామనుకోండి, దేవుడి దృష్టిలో వాడే మనకపోవచ్చు నిన్ను, కానీ దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఒక రకమైన స్వాస్థ్యము పోగొట్టుకుంటావు. ఇంకొక ఆయన ప్రవక్తే అయిన అయితే 3వ ఆయన
చాలా గొప్ప ప్రవక్త, నమ్మకమైన ప్రవక్త. నా ఇంటి యావత్తులో అటువంటి నమ్మకమైన వాడు ఎవడును లేడు అని అంటాడు దేవుడు. డ్యూట్రానమీ చాప్టర్ 4 వర్స్ 21-22. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 21-22 వచనం చదువుదాం. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను. చూడండి, 40 సంవత్సరములు ఐగుప్తులో పెరిగాడు, 40 సంవత్సరములు ఎడారిలో పెరిగాడు, 40 సంవత్సరములు ఎడారిలో మనుషుల్ని విడుదల చేసి నడిపించాడు. తన జీవితం యావత్తు మనుషుల కోసమే బ్రతికాడు. తన జీవితం యావత్తు దేవుని యొక్క పరిచర్య చేయుటకు, దేవుని యొక్క ధర్మశాస్త్రము తన యొక్క జనాంగంకు అనుగ్రహించబడటకు, దేవునితో ముఖాముగా మాట్లాడిన ఇంత గొప్ప ప్రవక్త కూడా తన స్వాస్థ్యం పోగొట్టుకున్నాడు. ఎందుకనగా వారు విసికించినందుకు ఆయన విసుకుతో వారి యొక్క చేసిన ఆ యొక్క అల్లరి బట్టి తట్టుకోలేక ఆయన ఇంకొక తప్పిదం చేశాడు. సో అలా తప్పిదం చేసినప్పుడు అభిషేకము ఉన్నప్పటికీ ఆయనకి ఆ స్వాస్థ్యము రాకుండా ఆగిపోయింది. కానీ దేవుడు నమ్మకమైన వాడు అన్నాడు. ఇందాక మీరు చదివే నమ్మకం ఉన్నవాడు, ఒబీడియంట్, విధేయత ఉన్నవాడికి ఏమి ఇవ్వబడాలి? స్వాస్థ్యం ఇవ్వబడాలి. అనగా కుమారుడుగా రావాల్సిన స్వాస్థ్యము ప్రతి కుమారుడు విశ్వాసముతో, కాలేబు యెహోషువ వారైతే మోషే ఏమై ఉండాలి? విశ్వాసం. డెఫినెట్లీ ప్రవక్త అంటే విశ్వాసం ఉంటాడు. విశ్వాసము ఉన్నప్పటికీ కుమారుడుగా రావాల్సిన ఆ స్వాస్థ్యము ఆయనకి అప్పుడు రాకపోయినప్పటికీ మరొకసారి ఆయన యొక్క నమ్మకం బట్టి, విధేయత బట్టి ఆ స్వాస్థ్యంలోనే ఆయన వస్తాడు. ప్రపంచం యావత్తు ఆయన చూస్తారు. ఇద్దరు సాక్షులు. కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశముననే చనిపోదును. మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనెదరు. మంచిది, దేవుడు వాగ్దానం చేసినది, దాని నిమిత్తమే వారందరినీ విడుదల చేసి నడిపించిన నాయకుడు దాన్ని పొందుకోలేకపోతున్నాడు. ఆయనకి ఇవ్వబడిన స్వాస్థ్యము కోల్పోయాను. ఆయనకే కోల్పోతే కుమారుడుగా ఉన్న నీవు కూడా కోల్పోతావు. పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా స్వాస్థ్యము కోల్పోగలరు. దీని ఎక్స్ప్లెనేషన్ చాలా పెద్దది కనుక మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. హీబ్రూ పత్రిక 2, 3, 6, 10, 12 వచనంలో ఆ చాప్టర్లు చదివితే దాని నిండా మేము 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 అని చెప్తుంటాడు ఆ యొక్క హీబ్రూ రైటర్, అనగా గ్రంథకర్త. ఏమేమి చేయడం వలన ఇట్టి స్వాస్థ్యము పోగొట్టుకుంటామో అనే విషయం చెప్తాడు. సో స్వాస్థ్యము కుమారుడు వలన అనుగ్రహించబడినప్పటికీ, కుమారుడుగా పుట్టాడు ఏసావు పోగొట్టుకున్నాడు, రూబేను కుమారుడుగా వచ్చింది స్వాస్థ్యం పోగొట్టుకున్నాడు, మోషే దేవుని యొక్క కుమారుడు పోగొట్టుకున్నాడు. అదే విధముగా కొత్త నిబంధనలు కూడా కుమారుడుగా ఉండి కూడా నీవు స్వాస్థ్యము పోగొట్టుకోగలవు. 11వ వచనం మరొకసారి చదువుదాం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి అనేక మార్లు ఈ మాట ముందుగా నిర్ణయించి, ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, ముందుగా నిర్ణయించి అని పౌలు చెప్తున్నాడు. ముందే నిర్ణయించబడు, ముందే దేవుడు నిర్ణయిస్తున్నాడంట. ఏంటి ముందే నిర్ణయిస్తున్నాడు అనగా నీకు ఏదో అదృష్టం వలన వచ్చేది కాదు ఈ స్వాస్థ్యము. చెప్పాం కదా, లాట్స్ వేస్తే ఎవరికి వస్తుందో తెలియదు కదా, దానికి ఏమంటారు? చీట్లు వేసేవు అనుకో, లాటరీ వేసినావు అనుకో, లాటరీ బట్టి ఎవరికి వస్తుందని కాదు. ఆ విధంగా నీకు అదృష్టం ఉంటే వచ్చేది కాదు, ఇది ముందే నిర్ణయించబడింది. అంటే మనకి ఈ స్వాస్థ్యము దేవుడు ఉద్దేశించినందుకు ఇవ్వబడుతుంది. దేవుడు ఏం చేశాడు? ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ స్వాస్థ్యం మనకి ఇవ్వబడుతుంది. ఇది నిత్య నిర్ణయమై ఉన్నది, అనగా ఈ డెసిషన్ మారదు. ఈ స్వాస్థ్యము తన యొక్క కుమారులకి ఇవ్వాలనే ఈ యొక్క నిర్ణయము, ఆ ఉద్దేశము మారదు. మన కొరకు ముందే అది నియమించబడి ఉన్నది. ఏది? దేవుని స్వాస్థ్యము. దేవుని కుమారులుగా నీవు పిలువబడుటకు పరిశుద్ధాత్ముడు నీ చెవులు విప్పి, నీ హృదయము విప్పి నీతో వచ్చి నివసించినప్పుడు నీవు ఆయన కుమారులుగా పిలువబడతావని ముందే దేవుడు నిర్ణయించి ఉన్నాడు, నిన్ను నియమించుకొని ఉన్నాడు. తన ఉద్దేశములో ఈ స్వాస్థ్యము నీవు పొందాలని దేవుడు నిర్ణయించుకుని ఉన్నాడు. భూమి పునాది వేయక మునిపే నీది నిర్ణయించుకొని ఉన్నాడు. అనగా మనకి ఈ స్వాస్థ్యము దేవుని ఉద్దేశం వలన వస్తుంది. అనగా దేవుడు అనుకున్నాడంటే చేస్తాడు. దేవుడు అనుకున్నది చేయలేక పని ఏదీ లేదు. ఆయన ఉద్దేశించాడంటే అది తప్పకుండా నీకు జరుగుతుంది. అనగా ఈ స్వాస్థ్యము తప్పకుండా నీకు వస్తుంది. ఇది నిత్యము మనము పొంది ఉండాలని. అనగా వారు కోల్పోయారు, కొత్త నిబంధనలో కోల్పోతారు.
చెప్పాను కదా. సో ఏ విధము కూడా ఇట్టి స్వాస్థ్యము కోల్పోకుండా నిత్యము మన పట్ల ఉండాలనే ఉద్దేశము దేవుని. ఈ స్వాస్థ్యము నిత్యము నీవు కలిగి ఉండాలనే యొక్క నిర్ణయించుకున్నాడు దేవుడు. అది ముందే దాని నిమిత్తమై నిన్ను ప్రత్యేకపరిచి ఉన్నాడు. క్రీస్తునందు అట్టి స్వాస్థ్యము నీకు రావాలని ఆయన ఉద్దేశించి నిత్యము నీవు దాన్ని కలిగి ఉండాలని ఆయన నిర్ణయించుకుని దాని నిమిత్తమై నిన్ను ప్రత్యేకపరిచి ఉన్నాడు. అది ముందు నిర్ణయించబడుట అంటే. ఈ యొక్క నిర్ణయము, ఈ యొక్క కార్యము ఇట్ టోటలీ రెస్ట్ ఆన్ అన్ ఇమ్మూవబుల్ ఫౌండేషన్ కాల్డ్ క్రైస్ట్. ఈ నిర్ణయము, ఈ ఉద్దేశము జరగబడాలి అంటే నీ బాధ్యత కాదు, నా బాధ్యత కాదు, నీవు నేను చేసే పని కాదు. ఇది క్రీస్తు యేసు యొక్క షోల్డర్స్ మీద అనగా భుజముల మీద వేయబడిన భారము. నీకు ఆ స్వాస్థ్యము అనుగ్రహించాలని ఆయన యొక్క పని అయి ఉన్నది. దేవుడు ఉద్దేశించినది అది నీ పట్ల జరపబడాలని దేవుడి క్రీస్తు యేసు మీద ఆ బాధ్యత వహించబడుతుంది. ఆయన మోస్తున్నాడు. క్రీస్తునందు దృఢముగా పునాది వేయబడి ఉన్నది. ఏంది ఈ పని? ఈ స్వాస్థ్యము నీకు ఇవ్వబడట అనేది. ద ఇన్హెరిటెన్స్ గివెన్ టు us is too little that we enjoy it in the realm. ఆ యొక్క స్వాస్థ్యము, జాగ్రత్త వినండి, ఈ గొప్ప స్వాస్థ్యము దేవుని యొక్క స్వాస్థ్యము, ఆస్తి ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క సామ్రాజ్యంలో దాన్ని పూర్తిగా మనము అనుభవించలేము, దాన్ని పూర్తిగా మనము గ్రహించలేము, పూర్తిగా దాన్ని పొందుకోలేము. అది పరలోకము వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రభావము, దాని యొక్క కంప్లీట్నెస్, సంపూర్ణత మనకి ఇవ్వబడుతుంది. అర్థమవుతున్న మాటలు? సో స్వాస్థ్యము మనకి భూమి యందే మొదలవుతుంది కానీ పరిపూర్ణముగా స్వాస్థ్యము యావత్తు మనము భూమి మీద దాన్ని పొందలేము. మరి ఎక్కడ పొందుతాము? పరలోకమునకు మనము కొనిపోబడినప్పుడు ఆ స్వాస్థ్యము మనకి మనము పూర్తిగా దాన్ని పొందగలము. ఎప్పుడు? పరలోకం. ఏం స్వాస్థ్యం అబ్బా, పరలోకం వరకు వెయిట్ చేయాలా అని అనుకోవాలి. అలా వెయిట్ చేయాలనే దేవుడు అట్లా స్వాస్థ్యం పెట్టాడు. అలా వెయిట్ చేయలేని మనుషులు ఎప్పుడు ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళలేకపోయారు. సో దేవుని యొక్క వాగ్దానం మేరకు బయలుదేరినను 40 yearsలో వారు నశించిపోయారు కానీ ఆ యొక్క ప్రణాళికలోకి వారు ప్రవేశించలేకపోయారు. ఎందుకనగా నిరీక్షణ కోల్పోయారు. ఎందుకు నిరీక్షణ కోల్పోయారనగా విశ్వాసము లేదు కనుక. విశ్వాసము ఉన్న ఎడల నీకు నిరీక్షణ కలిగి నీవు ఏం చేస్తావు? ఎందుకంటే విశ్వాసము నిరీక్షణ వల్లనే వస్తుంది. చదువు ఒకసారి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. నిరీక్షణ లేకపోతే విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉంది అంటే ఏముండాలి? నీకు నిరీక్షణ ఉండాలి. పరలోకంకి వెళ్తామనే విశ్వాసము నీకు ఉంది అంటే దాని పట్ల నువ్వు నిరీక్షించాలి. పరలోకంకి నేను వెళ్తాను అనే నిరీక్షణని కలిగి ఉంటేనే కానీ నీకు విశ్వాసం రాదు. అంటే పరలోకంకి వెళ్ళాలనే హోప్, ఈ నిరీక్షణ, ఈ కోరిక నీకు ఉండి దాని మేరకు అది ఉంది, నేను వెళ్తాను అనే నిజస్వరూపమే విశ్వాసము. జాషువా, కాలేబు వాస్తవం చూసి, పరిస్థితిని చూసి అందరిలాగే వారు చెప్పుచున్న ఆ యొక్క మాటలు నిజమైనప్పటికీ మనము అనాకీయుల యొక్క కుమారుల దగ్గర మనము మిడతల్లాగా మీరు అంటున్నారు కానీ మనం ఇప్పటి వరకు గెలిచింది మన బలము కాదు కనుక దేవుడే మనకి నడిపిస్తాడని నిరీక్షణ, అనగా ఆ యొక్క భూమిని మేము పొందుతామని. కాలేబు ఆ యొక్క దేశము పొందిన పిమ్మట ఆ దేశం ఆక్రమించుకున్నాక యెహోషువకు అంటాడు, ఏమని? నాకు ఆ పలానా కొండ ఇచ్చే అంటాడు. ఆ యొక్క వయసులో 120 సంవత్సరంలో కాలేబు వెళ్ళి యుద్ధం చేసి ఆ కొండను జయించాడు. ఎందుకనగా నిరీక్షణ గల వారికి అంటే సమయముతో కానీ, బలముతో కానీ, లేక వయసుతో కానీ, సందర్భముతో కానీ పని ఉండదు. సో పరలోకముకు వెళ్ళాలనే నిరీక్షణ నీకు ఉండాలి. ఆ నిరీక్షణ నీకు కలిగి ఉంటేనే అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. ఆ నిరీక్షణ యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. సో ఎప్పుడైతే ఈ యొక్క సంపూర్ణమైన తన స్వాస్థ్యము నీవు పొందుకోవాలి అంటే నీవు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంకి వెళ్ళాలని నిరీక్షణ నీకు కలిగి ఉండాలి. పరలోకంకి వెళ్తే ఆ స్వాస్థ్యము సంపూర్ణంగా మనకి ఇవ్వబడుతుంది. ఈ స్వాస్థ్యంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కలవు? మొట్టమొదటిది, we will understand many things. మనము అనేకమైన మర్మములు తెలుసుకుంటాం. ఏం తెలుసుకుంటాం అంటే అనేకమైన మర్మములు మనం ఈ భూమిలో తెలుసుకోలేము.
దేవుని వాక్యము, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న అనేకమైన మర్మమైన విషయములు అన్నీ మనకి తెలియపరచబడవు, కానీ కొన్ని తెలియపరచబడుతున్నాయి. అనగా ఈ మర్మం అనేది ఏమై ఉన్నది? దేవుని స్వాస్థ్యమై ఉన్నది. దేవుని స్వాస్థ్యము కొంత మనం ఇక్కడ అనుభవిస్తున్నాము. ఎందుకనగా అది వచ్చినందుకు దాని పట్ల నిరీక్షించి ఇంకా మనకి కావాలని నిరీక్షణ కలిగి ఉంటామని దేవుడు మనకు కొన్ని మర్మం తెలియపరుస్తున్నాడు. We will understand many things that are incomprehensible. అనగా మనము ఇప్పుడు నేడు గ్రహించలేనివి, అర్థము కానివి అనేకమైన మర్మములు అక్కడ తెలుసుకుంటాం. ఒకసారి యేసుప్రభు ఏమంటుండో చూద్దాం. యోహాను సువార్త 16:23. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, అన్ని ప్రార్థన చేస్తున్నావు, ప్రభా ఇది ఇయ్యు, ప్రభా అది ఇయ్యు అని. అనేకమైన విషయం నీకు అర్థం కాకపోతే ప్రభా నా జ్ఞానం ఇవ్వు, నేను అర్థం చేసుకుంటాకు. నీ వాక్యం చదువుతున్నా, నా జ్ఞానం ఇవ్వు, నీ యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది, నీ యొక్క ప్లాన్స్ ఏమై ఉన్నాయి నాకు తెలియపరచు ప్రభా అని మనం అనేకమైన అడుగుతాము. ఆ దినము రోజు ఎప్పుడు? నీవు స్వాస్థ్యము పొందు దినము రోజు, అనగా పరలోకంకు నీవు ఎప్పుడైతే ఎత్తబడతావో, తీసుకెళ్ళబడతావో ఆ రోజు ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. దేని గురించి కూడా మీరు నాకు ఎందుకు అడుగుతావు? నాకున్నవన్నీ నీవే, నాకున్న అధికారం యావత్తు నీకు ఇవ్వబడుతుంది. క్రీస్తు యేసుతో మనం ఏమై ఉన్నాము? తోటి వారసులై ఉన్నాము. సో ఆయనకి ఏమేమి కలదో అవన్నీ నీకు ఉన్నాయి కనుక, ఆయన ఏమేమి తీసుకోగలడో అవన్నీ నీకు ఇవ్వబడుతుంది కనుక, అవన్నీ నీకు తెలిసి ఉన్నాయి కనుక నీవు ఆయనకి ఏమీ అడగవు. అనగా ఏ క్వశ్చన్ వేయవు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి. అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా దేవుడే తెలియపరిచేస్తాడు నీకు. ఈ స్వాస్థ్యము పూర్తి అయినప్పుడు, ఈ స్వాస్థ్యము నీ పూర్తిగా నువ్వు పొందుకునే దినము పరలోకంకి వెళ్ళినప్పుడు అన్ని సమస్తము నీకు తెలియపరచబడుతుంది. అంత గొప్ప విషయములు స్వాస్థ్యంలో ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు తెలియపరచబడలేదు? ఎందుకంటే మన యొక్క మైండ్, మన ఆలోచనలు, మన యొక్క తలంపులు ఇవన్నీ పాపంలో చిక్కుబడి ఉన్నాయి. పాపపు స్థితిలో ఉన్నాము కనుక, పాప ప్రపంచంలో ఉన్నాము కనుక మన యొక్క జ్ఞానము పూర్తిగా లేక మనము ఏమైనా అంధకారంలో ఉన్నాము. పాపపు అంధకారంలో ఉన్నందుకు, పాపపు స్థితిలో ఉన్నందుకు, పాప సమక్షంలో ఉన్నందుకు మనకి అన్ని మర్మములు తెలియపరచబడవు. కానీ ఎప్పుడైతే పాపం నుండి మనం పూర్తిగా తీయబడతామో, పాపపు స్థితి నుంచి దేవుడు రక్షించినను పాపపు క్రియలతో ఉన్న ఈ ప్రపంచంలోనే మనం ఇంకనూ ఉంటున్నాము. అందుకే మనం అనేక మార్లు దేవుని మాటని అవిధేయత చూపుతూ అపరాధములు చేస్తుంటాము, తప్పిదములు చేస్తుంటాము. అందుకే క్షమాపణ, మారు మనసు అనేది నిత్యమైన అవసరత అయి ఉన్నది. సో ఇట్టి కార్యములు చేయుచున్నందుకు ఎందుకు చేస్తున్నాం అనగా అటువంటి స్థితిలో, అటువంటి ప్రపంచంలో ఉన్నాము కనుక. సో ఎప్పుడైతే నీవు ఆ ప్రపంచము నుండి, ఆ పాపపు పరిస్థితి నుండి, ఆ పాప ప్రపంచం నుండి నువ్వు తీయబడతావో, నీవు దాని నుంచి విడుదల చేయబడతావో, అప్పుడు నీకు ఇవన్నీ తేటగా కనబడతాయి. అప్పుడు దేవుని ఉద్దేశం నీకు అర్థమవుతుంది, దేవుడి విషయం నీవు గ్రహిస్తావు. ఓకే, రెండోది స్వాస్థ్యములో మొట్టమొదటి ఏంటి? నీకు సమస్త మర్మములు నువ్వు కనుగొంటావు, నువ్వు తెలుసుకుంటావు, అన్నీ తెలియపరచబడతాయి, అన్నీ నీకు ఇవ్వబడతాయి. క్రీస్తు యేసుకి ఉన్నవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. రెండోది, అవర్ ట్రూ డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్. మన నిజమైన కోరికలన్నీ తీర్చబడును. ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ కదా. నా కోరిక అయితే నాది అది, నాది ఇది. మీ కోరిక ఏదో నేను చెప్తా వినండి. ఇప్పుడు గాడ్ ఈజ్ ద వన్ హూ అలోన్ కెన్ పర్ఫెక్ట్లీ కంప్లీట్ us. దేవుడే నిన్ను సంపూర్ణంగా చేయగలడు. నిన్ను పరిపూర్ణతలో నడిపించాలన్నా, పరిపూర్ణుడిగా నేను చెయ్యాలంటే అది ఎవరి వలన సాధ్యము? నీవు కోరుకున్న ఏ ఆశ కూడా కొన్ని రోజుల తర్వాత దాని మీద నీకు ఆ మొక్క ఉండదు. నువ్వు ఇల్లు అడగొచ్చు, కొత్త ఇల్లని మురవచ్చు, తర్వాత 10 సంవత్సరాల పాత అయింది ఇల్లు అని దాని మీద తనుగుతావు. లీక్ అయ్యింది అనుకో, ఏం గోడలు లీక్ అవుతున్నాయి అని అంటావు. ఎందుకు? నీవు ప్రేమతో, ఆశతో కట్టుకున్నావు, కానీ తర్వాత దాని యొక్క ప్రభావం ఏమవుతుంది? నీ ఆశ తగ్గిపోతుంది. అది ఏదైనాను, వివాహం చాలా మంచిగా చేసుకుంటాం, ఘనంగా చేసుకుంటాం, అందరిని పిలుస్తాం, ఆ బట్టలు ఇది చేస్తాం, తర్వాత ఎందుకు చేసుకునేమో నీకు పెళ్ళి అని 10 సార్లు తింటాం కదా. సో పిల్లడు కావాలి, పిల్లడు పుడతాడు, ఇందుకు పుట్టాను, దరిద్రులు చెడబుట్టారు నా కడుపులా. ఇవన్నీ నీవు నీ కోరికలు. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలి, నాకు నేను ఎందుకు చేసుకునేమో. సో ప్రతి కోరిక నిన్ను పరిపూర్ణతలో నడిపించట్లేదు. ప్రతి కోరిక, నీవు కోరుకున్న ప్రతి డిజైర్ నీకు ఒక నాటికి ఏమవుతుంది? పాత అయిపోతుంది, లేక దాని మీద మక్కువ పోతుంది. సో మరి నీ కోరిక ఏంటి?
అనగా ఏంటి ఆ కోరిక? ఆ కోరిక నీకు ఎప్పుడూ దాని యొక్క ప్రభావం తగ్గని కోరిక. అర్థమవుతుందా? పాతగానిది, విరక్తి రానిది. అర్థమవుతున్న మాటలు? ఏంటి నీ డిజైర్? ఏంటి ఆ కోరిక? అది పాత కాదు, దాని ప్రభావం తగ్గదు, నూతనంగా ప్రతిరోజు ఉంటుంది, అది పొందుచున్న ఆనందము నిత్యము ఉండేది. ఏంటది? అట్టి కోరిక దేవుడు ఒకడే తీర్చగలడు. ఎవ్రీథింగ్ దట్ వి లాంగ్ ఫర్ ఆన్ ఎర్త్ ఈజ్ అల్టిమేట్లీ టు బి ఫుల్ఫిల్ ఇన్ హెవెన్. ఈ లోకంలో నువ్వు ఇలా ఉండాలి, ఇది కావాలి, అది కావాలి అని అనుకుంటావు, ఎందుకంటే భౌతికమైన అవసరతలు ఉంటాయి. కానీ అవి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? ఫేడ్ అవుట్ అయిపోతుంది. కొత్త కారు కొనుక్కున్న తర్వాత ఏమవుతుంది? పాత కారు, బొక్కు కారు అంటారు దాన్ని వల్ల. సో ఏదైతే దేవుడు ఆశీర్వదించాడని చెప్పి మురిసి సాక్ష్యం చెప్తావో, ఈ డొక్కు కారు అస్మాన్ ప్రాబ్లం ఇస్తుంది అని దాని గురించి తిడతావు. సో ఇవి నిజమైన కోరికలు కావు. మరి ఏంటి ఆ కోరిక? నిత్యము నీకు అదంటే దాని తృప్తినిచ్చేది. వాట్ ఈజ్ అవర్ ట్రూ డిజైర్? మన నిజమైన కోరిక ఏమై ఉన్నవి? మొట్టమొదటిది, ఇట్ ఈస్ హెవెన్ దట్ వి లాంగ్ ఫర్. అది పరలోకము. పరలోకంలో చాలా విభిన్నమైన విషయములు ఉంటాయి. మొట్టమొదటిది అవసరత ఉండదు, బాధ ఉండదు, ఏడుపు ఉండదు, మరణం ఉండదు, చీకటి ఉండదు, పక్కవాడి యొక్క ద్వేషం ఉండదు, నిన్ను తొలగించుతాడు, నీ మీద వ్యతిరేకంగా మాట్లాడతాడనే స్వభావం వేరేవాడికి ఉండదని భయం ఉండదు, పాపం ఉండదు. ఎప్పుడు అందుకే కొత్త పరలోకము అన్నాడు. కొత్త పరలోకం మరి కొన్ని సంవత్సరాలు ఏమవుతుంది ప్రభువా అంటే కొత్తగా ఉంటుంది. ప్రతిరోజు కొత్తగా ఉండే పరలోకము గురించి మనము వెయిట్ చేస్తున్నాము. అది మన నిజమైన ఆశ. పరలోకమునకై అభిలాషించుచున్నాం మనం. ఆ మహిమవంతమైన దినము రోజు, ఆ రూపాంతరం పొందే రోజు గురించి మనము వేచి ఉన్న వారే దేవుని తీసుకెళ్తారంట. సో ఎవరెవరైతే వెయిట్ చేస్తారో, ప్రభువా నీ కడబూర శబ్దం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, దాని ప్రకారంగా నన్ను జీవించుటకు, నా జీవితాన్ని మార్చి నన్ను ఆ పరిపూర్ణమైన స్వాస్థ్యమును పొందుటకు నాకు సహాయం చేయవా ప్రభువా అని నిరీక్షణ కలిగిన వానికి దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు అమ్మో ఇప్పుడే రావాలి ప్రభువా, కొన్ని రోజులు రా అంటే అటు తీసుకెళ్ళాడు. నీ గురించి నేనేంట్రా వెయిట్ చేయాలి అంటాడు. ప్రభువా ఇంకొక 5 years, ఒక 2 months ప్రభువా, ఇంకో నెక్స్ట్ వీక్ ప్రభువా, నీ మండే నుంచి ప్రభువా. అట్లా ఏమీ చేయడు. అట్లా వెయిట్ చేసి ప్రార్థన చేయడం వేస్ట్. ఆ మండే కన్నా ముందే వచ్చిందంటే నువ్వు మాత్రం విడవబడతావు. పరిపూర్ణత నాకు ఎన్నడూ రాదు కనుక ప్రభువా, పరిపూర్ణుడుగా నేను ఉండుటకు ఆ యొక్క దినము రోజు నన్ను జ్ఞాపకము చేసుకునే జీవితం నాకు దయచేయి, నీ యొక్క కడబూర శబ్దము వినుటకు నాకు సిద్ధపరచు ప్రభువా అని దేవుని ప్రార్థన చేయాలి. అలా చేసిన వాడే పరలోకం తీసుకెళ్ళబడతాడు. పరలోకం తీసుకెళ్ళబడిన వానికి ఏమవుతుంది? పరిపూర్ణత కలుగుతుంది. రెండోది, ఇట్ ఈస్ గాడ్ హూమ్ వి సీక్. మనము దేవుణ్ణి వెతుకుచున్నాం. దేవుడు వెతుకుచున్నాం. ఎందుకు వెతుకుతున్నాడు? దేవుడు తప్పాడు ఎక్కడో. మరి ఏం వెతుకుతాము? పోగొట్టుకుందే వెతుకుతాము కదా, లేక తప్పిపోతే వెతుకుతాం. దేవుడు మనతో ఉండాలని, మనలో ఆయన నివసించాలని మన దేవుడు సృష్టించాడు. అట్టి ఆ యొక్క ఉద్దేశమును మనం పాడు చేస్తామని ఆయనకు తెలుసు. పాడు చేసినను ఆయన ఉద్దేశించాడు కనుక మనలో ఆయన నిత్యము నివసించాలని మన కోసము ఆయన అనేకమైన పనులు చేస్తున్నాడు. ఈ పనులు చేయడం వలన పరిత్రాణంలో నీకు రావడమే కాకుండా నీవు ఆయనను చూచులాగున, ఆయనకి నీవు ముఖాముఖిగా ఆయన్ని ఆరాధించులాగున దేవుడు పరలోకమందు తీసుకెళ్తున్నాడు. అందుకే పరలోకంకి వెళ్ళి ఏం చేస్తాము అంటే దేవుణ్ణి చూస్తాము. మోషే ఏదైతే అడిగాడో, అంత నమ్మకమైన దాసుడైనను ఆయన చూడలేకపోయినప్పుడు నీవు నేను ఏ విధంగా చూస్తాం? అటువంటి ప్రవక్త ఇజ్రాయెల్లో ఎవడూ లేడు అని రాయబడిన అటువంటి మోషేనే ముఖాముఖిగా దేవుని చూడలేకపోతే నీవు నేను ఎలా చూస్తాం? ఏబ్రహాం లింకన్ అని ఒక అమెరికా అధ్యక్షుడు ఉండేవాడు. ఆయన ప్రెసిడెంట్గా పరిపాలిస్తున్నాడు. సో ప్రెసిడెంట్ ఉండే, మనకి ఎట్లా క్యాంప్ ఆఫీస్ అంటాము, అలా ప్రెసిడెంట్ పనిచేయు కార్యాలయము, ఆయన గృహం కూడా అక్కడే ఉంటుంది. సో దాన్ని ఓవల్ ఆఫీస్ అంటారు. ఆ అమెరికా అధ్యక్షుడు పనిచేసే ఆఫీస్కి ఏమంటారు? ఓవల్ ఆఫీస్ అంటారు. వైట్ హౌస్లోనే, అనగా ఆయన గృహంలోనే ఒక పోర్షన్లో ఆఫీస్ ఉంటుంది. సో ఈ ఓవల్ ఆఫీస్లో ప్రెసిడెంట్ లింకన్ గారు పనిచేస్తున్నారు. ఆయనకి ఓటేసి ఆయన యొక్క జీవితంని చూసి నేర్చుకుని దాని ప్రకారంగా జీవించి ఈరోజు ఒక స్థాయికి వచ్చిన ఒక సోల్జర్ ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన యొక్క జీవితంను చూసి, ఆ డిసిప్లిన్ చూసి ఆయన వెంబడించి ఐడియల్గా మనం అట్లా ఒక గుర్తింపు ఉన్న ఒక మనిషిని, ఒక గొప్పవాడిని చూసి ఆయనలాగా
జీవించాలి, ఆయనలాగా నేర్చుకుని పనులు చేయడం. ఆ విధంగా ఒక యవనస్తుడు మంచి క్రమశిక్షణతో అమెరికన్ ఆర్మ్ ఫోర్సెస్లో జాయిన్ అయ్యాడు, అనగా ఆర్మీలో జాయిన్ అయ్యాడు, మిలిటరీలో జాయిన్ అయ్యాడు. అదృష్టం మేరకు ఆయనకి వైట్ హౌస్ దగ్గర డ్యూటీ పడ్డది. ఎక్కడ పడ్డది? సో ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? రోజు ప్రెసిడెంట్ కనబడతాడు అనుకుని మురిసిపోయాడు. కానీ ప్రెసిడెంట్ అక్కడే ఉంటాడు, ప్రెసిడెంట్ ఇంటి బయటే ఉంటాడు, కానీ నీకు ప్రెసిడెంట్కి ముఖాముఖి చూసే అవకాశం దొరకట్లేదు. ఆయనకి ఎంతో ఇష్టపడ్డాడు. ఆయన జీవితం బట్టి ఈయన బ్రతికి మంచి క్రమశిక్షణలో వచ్చి ఈరోజు ఆయన దగ్గర ఉన్నాడు, కానీ ఆయన్ని చూసి ఆయనతో మాట్లాడే ఆయన సోల్జర్ ఆఫ్టర్ ఆల్, అంటే ఎక్కడ ఇవ్వబడుతుంది అట్ట ఆధిక్యత. బాధలో ఉన్నాడు. ఒకరోజు ఒక చిన్న అబ్బాయి వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఈ విషయం చిన్న అబ్బాయి చెప్తున్నాడు. ఏమని? నేను ఇట్లా అనుకున్నాను, ఎప్పుడైతే నాకు ఇక్కడ పోస్టింగ్ అయ్యిందో ఓవల్ ఆఫీస్లో, ఇంకా నేను రోజు అధ్యక్షుడైన లింకన్ గారికి నేను చూడవచ్చు, లింకన్ గారితో మాట్లాడవచ్చు అనుకున్నాను. కానీ ఇన్ని రోజులు అయిపోయింది, ఇన్ని నెలలు అయిపోయింది, ఒక్కసారి కూడా ఆయన్ని చూడలేకపోయాను. రోజు నేను సెల్యూట్ కొడుతున్నాను, కానీ నా సెల్యూట్ కూడా ఆయన చూడడు. రోజు అందరూ సెల్యూట్ కొడతారు అధ్యక్షుడు అంటే. సో ప్రెసిడెంట్ గారికి ఆయన దగ్గరే ఉన్నాను, కానీ ఆయన గేట్ దగ్గరే ఉంటున్నాను, కానీ ఆయన్ని చూడలేకపోతున్నాను, ఆయనతో మాట్లాడలేకపోతున్నాను, ఎంత బాధకరంగా ఉంది అని ఆ పిల్లడికి చెప్తున్నాడు. అవునా అని ఆ పిల్లడు ఏం చేశాడంటే, సరే ఇట్రా అని చెప్పి చేయబట్టుకుని వాడిని తీసుకెళ్తున్నాడు. ఫస్ట్ గేట్ దగ్గరకు వచ్చాడు. సో ఏం చేస్తారు? ప్రెసిడెంట్ దగ్గర ఎవరు కూడా రాకూడదు. ఏం చేస్తారు? ఏం చేయాలి? సైనికులు, అక్కడ ఉన్న సైనికులు ఆపేయాలి. ఎవరు ఆపలేరు. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళాడు, ఇంకొక డోర్ వచ్చింది, అది దాటుకుని వెళ్ళిపోయాడు, అక్కడ ఎవడు ఆపలేదు. ఇలా ప్రతి డోరు, ప్రతి ఆఫీసు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎవరు ఆపట్లేదు. ఆఖరికి ప్రెసిడెంట్ గారు ఆఫీస్ రూమ్ తలుపు తెరిచి లోపలికి తీసుకురాగానే ప్రెసిడెంట్ గారు పనిచేస్తూ ఆగి చూశాడు. చూడగానే అప్పుడు ఈ బాలు అంటున్నాడు, డాడ్. ఏమన్నాడు? డాడ్, వీడు నిన్ను కలవాలని ఎప్పటి నుంచో ఉన్నాడంట పాపం. అనగాన ఆ పని వదిలేసి ఆయనతో కూర్చుని ఆయనతో మాట్లాడాడు. వాని యొక్క ఉల్లాసం ఎలా ఉంటుంది, వాని ఆనందం ఎలా ఉంటుంది. అలాగే దేవుని మందిరంలోకి వస్తూ దేవుని దగ్గరికి ఉంటూ మోషేకి ఇవ్వబడకపోయిన అటువంటి ఆధిక్యత కుమారుడైన యేసు చేయగా నువ్వు పట్టుకున్నావంటే, డాడ్ వీరికి నీ కలవాలనుకుంటున్నా అంటాడు. దేవుడు అనేకమైన పనులు చేస్తుంటాడు, కానీ కుమారుడు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్క కోర్ట్యార్డ్ని, ప్రతి ఒక్క రూమ్ని దాటి తండ్రి యొద్దకు సమీపంగా తీసుకొస్తారు. అందుకే అన్నాడు, నా ద్వారే తండ్రి యొద్దకు మీరు వస్తారు అని. నా ద్వారా కాకుండా తండ్రి యొద్దకు రాలేరు. పరలోకముకు క్రీస్తు వలన వెళ్తే ఎక్కడికి వెళ్తాము? దేవుని కోసం వెళ్తాము. ఏ దేవుడిని అయితే ముఖాముఖిగా చూడాలని ప్రవక్త అయిన మోషే అడిగినను ఆయనకి ఇవ్వబడలేదు, అట్టి ఆధిక్యత క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు వలన, ఈ స్వాస్థ్యము వలన మనకి ఏమివ్వబడుతుంది? ఆయన చూసే అవకాశం ఇవ్వబడుతుంది. ఆ రోజు ఆ బాలుడు ప్రెసిడెంట్ గారితో కల్పించాడు. ఈరోజు ప్రధాన యాజకుడైన యేసు తీసుకెళ్ళి నీకు నాకు పరిచయం చేస్తాడు. ఇది మన నిజమైన డిజైర్. దేవుని చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది, ఆ మహిమ ఇంకా చూడాలనిపిస్తుంది, ఆ మహిమ ఇంకా ఆనందించాలనిపిస్తుంది. ఏం లేదు, కొంచెం ఆరాధన చేస్తే మంచిగా అనిపిస్తే గూస్ బంప్స్ వస్తే చేతులు ఎత్తేసి ఏడ్చేసి మోకరించేసి ప్రార్థన చేస్తావు. దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తే, దేవుని సమక్షంలో అట్టి మహిమవంతమైన పరలోక ఆరాధనలో నీ ఉండి నీ తండ్రి అయిన వానికి ముఖాముఖిగా చూసే అవకాశం ఎటువంటి మహిమవంతమైనది. తగ్గదు, కరగదు, మారిపోదు, ప్రభావము పోదు. అది మన నిజమైన ఏంటది కోరిక ఉన్నది. ఆ కోరిక తీర్చబడుతుంది. మూడోది, ద ప్యాషన్స్ విల్ బి ప్యూర్ అండ్ సిన్లెస్. అంటే పాపరహితమైన స్వచ్ఛ అభిరుచులు మీకు కలుగుతాయి. అంటే పాపము లేని నిజమైన లక్షణములు. ఒక డిజైర్ అనగా ఆ యొక్క ఆశ, పాపము లేనిది. ఇంకోటి ఏంటి? నిజమైనది, స్వచ్ఛమైనది. ఇది ఎట్లా జరుగుతుందంటే, దేవునితో మనకున్న సహవాసం బట్టి, ఆయన పట్ల ఉన్న ప్రేమ బట్టి, మనకు దేవుని పట్ల ఉన్న ప్రేమ మరియు ఆయన సహవాసము వలన మనకి, జాగ్రత్త వినండి, పాపము లేని
నిజమైన ఈ యొక్క అభిరుచి ఏ విధంగా మనకు వస్తుందో పరలోకంకి వెళ్తే చూడండి, దేవుని యొక్క ప్రేమ బట్టి మరియు ఏమన్నా ఆయన సహవాసం బట్టి మన వైఖరి మారిపోతుంది, మన స్వభావం మారిపోతుంది. అనగా మన తోటి విశ్వాసులపై చెప్పలేనంత ప్రేమ మరియు సంపూర్ణమైన ఐక్యత మనకి కలుగును. దేవుడు అన్నాడు, నీ పొరుగువాడిని నీ వల్లే ప్రేమించమని. పొరుగువాడు పక్కన కదా, భర్త కూడా ప్రేమించలేం మన వల్ల మనకు నచ్చినట్లు, భార్యను ప్రేమించలేం మనకు నచ్చినట్లు. కానీ ఎప్పుడైతే పరలోకంకి వెళ్తావో నీ యొక్క ఈ యొక్క అభిరుచి అనేది మారిపోతుంది. ప్రతి వానికి నీవు అంతే ప్రేమిస్తావు. ఇది ఎలా సాధ్యమవుతుంది అనగా, దేవుని పట్ల నీకున్న ప్రేమ బట్టి ఆ రోజు నుండి నీ యొక్క మనసులో ప్రతివానికి ఆ ప్రేమ ఉంటుంది, ప్రతివాని పట్ల ఆ ప్రేమ కలుగుతుంది, ప్రతివాని పట్ల ఆ స్వభావంతో నీవు ఉంటావు. వారు నీకు అట్టి స్వభావంతో నీతో ఉంటారు, నీవు కూడా వారికి అటువంటి స్వభావంతో ఉంటావు. ఆ విధముగా మనము ఇది కేవలము ఆయన వలనే మనకి అట్టి స్వభావము ఏర్పరచబడుతుంది. ఎవరి వలన? క్రీస్తు వలన. సో ఈ స్వాస్థ్యములో అనగా దేవుడు ఇందుకు నీ పొరుగువాణిని ప్రేమించుము, నీ శత్రుని ప్రేమించుము, ఇవన్నీ ఎందుకు చెప్పాడు అనగా, ప్రేమ లేనిది అన్ని వ్యర్థము అంటున్నాడు పౌలు. ఎక్కడైతే ప్రేమ ఉండునో అక్కడ నీకు సమస్తము ఉండును. దేవుడు ప్రేమై ఉన్నాడు. సో దేవుడు ప్రేమై ఉంటే నీకు దేవుణ్ణి చూస్తే దేవుని యొక్క స్వభావము నీలో ఉండాలి. సో దేవుడు ఏమై ఉన్నాడో నీవు అది కలిగి ఉండాలి. క్రైస్తవులుగా ఈ యొక్క జర్నీలో, ఈ యాత్రలో మనము అనేక మార్లు ప్రయత్నిస్తాము, కానీ విఫలమవుతుంటాం. ఈ యొక్క కుమార్తెకి మనం మంచిగా చూసుకోవాలనుకుంటాము, కానీ ఆమె చేసిన పిచ్చి పనులు, వెర్రి పనులు చూసినాడు. ఒకసారి ప్రార్థన, ప్రభువా నీవు చాలా గొప్పవాడు, మంచివాడు, కానీ నీకు పిల్లలు ఉన్నారు చూడు, వాళ్ళే కొంచెం అస్సలు నా వల్ల అవ్వట్లేదు ప్రభా అని అంటుంటా. నీవు చాలా మంచివాడివే, గుడ్ డాడీ, బట్ ఆ బ్రదర్, ఈ సిస్టర్ ఉన్నారు చూడు అని అంటుంటా. సో ఎందుకు అనగా నేను ప్రేమించాలనుకున్నప్పటికీ వారు చేసిన యొక్క పనులు బట్టి, వారి యొక్క స్వభావం బట్టి నా స్వభావంలో కూడా మార్పు వచ్చేస్తుంది. కానీ పరలోకములో చూడండి అలాంటిది ఉండదు. అలా ఉండకపోయినందుకు జాగ్రత్తనండి, అన్నదమ్ములు ఇద్దరు, కయీను హేబెలు ఇద్దరు అన్నదమ్ములే. దేవుని యొక్క పని నిమిత్తమై దేవునికి ఇచ్చిన అర్పణ దగ్గర వారిద్దరికి భేదం కలిగింది. ఎందుకనగా వారి మనసులో అటువంటి ప్రేమ లేకపోయింది. ఎప్పుడైతే లేదో అన్ననే తమ్ముడిని చంపేశాడు. నాడు నుంచి నేటి వరకు అన్నదమ్ముల మీద వైరం నడుస్తూనే ఉంది. ఈ యొక్క దేశము పలానా అందరూ నరునికి పుట్టినవారే, అందరూ అన్నదమ్ములే అవుతారు, కానీ ఒకరితో ఒకరు భేదం అంటే యుద్ధములతో చంపుకుంటున్నారు. కానీ నీకు అట్టి స్వభావం నీలో లేకపోయినప్పుడు, అట్టి స్వభావం నీ పక్కనున్న వాడికి లేనప్పుడు మీలో వైర్యం ఉండదు, మీకు భయం ఉండదు, మీకు ఎవడు నష్టపెట్టడు. నీకు ఎట్టి స్వభావం పక్కవాని పైన ఉందో అట్టి స్వభావమే వానికి నీ పట్ల ఉంటుంది. ఇది చాలా గొప్పది, ఇది చాలా ఘనమైనది, ఇది మహిమవంతమైనది, ఇది చాలా మంచిది. ఇదంతయు స్వాస్థ్యం అనే ప్యాకేజ్లో ఇవ్వబడుతుంది. సో ఎప్పుడైతే స్వాస్థ్యం, దేవుని యొక్క స్వాస్థ్యము నీవు పొందుతావో నీ యొక్క వైఖరి, నీ స్వభావము మారిపోయి నిజమైన నీ యొక్క ప్రేమ కలిగిన స్వభావము నీలో ఉంటుంది. అనగా జాగ్రత్త వినండి, నిత్యము దేవుడైన యేసు నీలో ఉంటాడు, ఎప్పుడూ ఇక పోడు, ఎప్పుడూ దాని నుంచి నీవు తొలగిపోవు. ఈ స్వాస్థ్యము వలన నిత్యము ఆయన్ని ప్రేమించులాగన, ఆయన ప్రేమిస్తున్నందుకు అందరినీ ప్రేమిస్తాము, అందరినీ గౌరవిస్తాము, అందరము కుటుంబంగా ఉంటాం. ఆలోచించండి, అక్కడ పెంతెకోస్తలు వస్తారు, అక్కడ హెబ్రోన్లు వస్తారు, అక్కడ యోసేనలు వస్తారు, అక్కడ సిఎస్ఐ వాళ్ళు వస్తారు కదా, అక్కడ ఈ సిస్టర్ వస్తారు, ఆ సిస్టర్ వస్తారు. ఎట్లుంటుంది చెప్పండి, ఎంత భరిస్తాం? కాదు, అక్కడ భరించడమనే అవసరతే ఉండదు. ఎందుకనగా ప్రతివానిలో క్రీస్తు యేసు ఉంటాడు, ప్రతివానిలో ప్రేమతో నింపబడి ఉంటుంది. ఇది పరిపూర్ణముగా అనగా నీకు నీ యొక్క ఎగ్జిస్టెన్స్లో అనగా నీ ఉనికిలో ఎటువంటి ఇబ్బంది ఎన్నడూ కలగబడదు, ఎప్పుడు నీకు ఇబ్బంది కలగదు. నీవు ఉన్న ఆ స్థలములో ఎప్పుడు వైరం ఉండదు, ఎప్పుడు గొడవలు ఉండవు. పరలోకములో ఎందుకు మనము నిజంగా ఆశించాలి అంటే, మన యొక్క కోరిక అయి ఉండాలంటే అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, చావు ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, ఏడుపు ఉండదు, ద్వేషం ఉండదు, స్వార్థం ఉండదు. ఇవన్నీ పరలోకంలో ఉండేవి.
ప్రతివాడు నీ వలే ఉంటాడు. నీవు ఏ విధంగా వాడిని ప్రేమిస్తావు, వాడు నిన్ను అలాగే ప్రేమిస్తాడు. ఎందుకనగా అందరిలో క్రీస్తు యేసు ఉంటాడు. అట్టి స్వాస్థ్యము మనకి ఏంటిది విస్తరించబడినట్లు దేవుడిస్తాడంట. వచ్చే వారము మనము పరిశుద్ధాత్మని వలన వచ్చే ఆశీర్వాదం గురించి నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ వలన 2 ఆశీర్వాదములు. ఒకటి ముద్రించబడుట. ఏంటి అనగా ఎవరు ముద్రిస్తారు నీకు? పరిశుద్ధాత్ముని చేత దేవుడు నిన్ను ముద్రిస్తాడు. అనగా నీ మీద ఏముంది? ఏ ముద్ర ఉంది? పరిశుద్ధాత్ముని యొక్క ముద్ర ఉంది. ఈ ముద్రని ఎవరు చెరపలేరు. దేవుడే పరిశుద్ధాత్మ అనే ముద్ర కానీ నీ మీద వేస్తే ఆ ముద్ర నువ్వు ఎప్పుడు ఏ విధంగా అయితే స్లేవ్స్ మీద కాల్చి వేస్తే వాడి జీవితాంతము వాని యొక్క మాస్టర్ యొక్క ఎంబ్లెమ్ అనగా గుర్తు ఉండిపోతుందో, అలాగే పరిశుద్ధాత్ముని నిన్ను ముద్రించాడంటే నిత్యము నీవు ఆ ముద్రతోనే బ్రతుకుతావు. తర్వాత ఈ పరిశుద్ధాత్ముడు వలన మనకు ఒక డౌన్ పేమెంట్ ఇవ్వబడుతుంది. డౌన్ పేమెంట్ అర్థమేంటో తెలుసా? ఎప్పుడైనా ఒక సామాను కొనాలనుకున్నప్పుడు మనం వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి అడిగితే, సరే మీరు ఫస్ట్ ఒక 10,000 చెల్లించండి, మిగతా 2 లక్షలు మెల్లమెల్లగా ఇస్తాం. ఇప్పుడు 10,000 చెల్లించి ఎన్ని రూపాయల సామాన్ తీసుకెళ్ళిపోతున్నావు? నువ్వు 10,000 నీకు ఇచ్చి 2 లక్షల రూపాయల సామాన్లు ఆడు ఎట్లా ఇచ్చేస్తాడు? ఆడు 100 షూటీలు పెట్టుకుంటాడు. అర్థమైందా? సో డౌన్ పేమెంట్ నువ్వేం చేసావు? వాడు తీసుకుని ఆ డౌన్ పేమెంట్ ఏమైనా వస్తుందా? ఏమి రాదు. కానీ వాడు తీసుకుని అనగా డౌన్ పేమెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీవు వాడు ఒక ఒప్పందంలో చేరుతారు. ప్రతి నెల నీవు వాడిని కడతావు, ప్రతి నెల వాడు నీ దగ్గర తీసుకుంటాడు. కానీ తీసుకోవడం ఇప్పుడు ఎంత తీసుకుంటాడు? అది 2 లక్షలు అయితే 2,50,000 తీసుకుంటాడు. ఇంట్రెస్ట్ కూడా కలుపుకుని తీసుకుంటాడు. అర్థమవుతున్న మాటలు? సో పరిశుద్ధాత్మను దేవుడి వలన, ఈ పరిశుద్ధాత్మ వలన మనకి ఒక డౌన్ పేమెంట్ ఇవ్వబడుతుంది. డౌన్ పేమెంట్ ఇవ్వబడ్డదంటే మనము దేనికి వెళ్తున్నాము? ఒక నిబంధనలోకి ప్రవేశిస్తున్నాము. అనగా తప్పకుండా నీకు ఇవ్వబడినది నీదైపోతుంది. అర్థమవుతుందా? సో ఆ పరిశుద్ధాత్మ వలన ఆ యొక్క 2 ఆశీర్వాదములు వచ్చే వారం మనం నేర్చుకుందాం.